ముందు టాస్క్ ఫోర్సు పోలీసులు నిస్సహాయంగా అచేతనంగా నిలబడున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎంతో పౌరుషంగా దూకుడుగా సినిమా హీరోలుగా ముందరికొచ్చి మరి వాళ్ళు గల్లబట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రోకల్ బండలు ఎక్కించిండ్రు. మిర్యాలగూడలో యూరియా రైతుల కోసం, యూరియా లేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కించి రబ్బర్ చెప్పులతోని అరికాళ్ళ మీద కొడితే అతనికి ఫ్రాక్చర్ అయింది. మరి అంత దూకుడు చూపించిన పోలీసులు ఒక సిమెంట్ కంపెనీ, ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రి గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ, ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది, కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు. అందుకొరకు ఈ పరిస్థితి ఇట్లున్నది. ఎక్కడ చూడు ఇప్పుడు డక్కన్ సిమెంట్ కంపెనీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అఫీషియల్గా అన్ని వాళ్ళు నోటీసులకు రిప్లై చేయాలి. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ ఇవ్వాలి. సాటిస్ఫై అయితే ముందరికి పోతుంది. మీరు అడవి భూములు ఆక్రమించిండ్రు, అవును, అయితే అడవి భూములకు ఆక్రమించినందుకు నోటీస్ ఇవ్వాలి. అవన్నీ అఫీషియల్గా సెక్రటరియేట్లో జరగాల్సినవి రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లో దొరకడం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగులు అనేవి కేవలం ఒక ప్రహసనంగా మారిపోయిన, అది కేవలం ప్రజలకు కనిపించే డ్రామా. బట్ దేర్ ఈజ్ ఎ డీప్ స్టేట్ బిహైండ్ దిస్ క్యాబినెట్. ఆ డీప్ స్టేట్ రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్లలో జరుగుతుంది.